विद्यानां श्री दक्षिणामूर्तये नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अचल गुरु माता जी सेलम सूर्यकांत माम समेत अचल गुरु जी सेलम वेंकटदाचार्य सद्गुरु ब्रह्म महाराज पूछे सद्गुरु प्रकाशांबा विजयलक्ष्मांब समेत गुरु करुणानंद श्री कालिदासार्य सद्गुरु ब्रह्म महाराज पूछे। जय बोलो अपना अपना सद्गुरु ब्रह्म महाराज पूछे। जय बोलो समस्त अचल सद्गुरुవుల पूछे। सभा कल्पतरु అంటే యద్భావం తద్భవతి। మనము ఏ స్థితిలో సభలో కూర్చుంటే మనకు కావాల్సిన విషయాలన్నీ ఇదిగో ఈ గురువుల ముఖత మనకి మన ఆన్సర్లు వచ్చేస్తాయి। కాబట్టి కూర్చోవడం రావాలి ముందు। జయ జయ సద్గురు స్వాముల వారికి। ఆ విధంగా మరి నాలంటే చిన్నపిల్లలందరూ వచ్చి సభలో కూర్చుని మాకేం కావాలని అక్కడ కూర్చుంటే ఇక్కడ నుంచి ఈ బోధ అమృతదారులాగా వస్తుంది। ఇప్పటి వరకు పెద్దలందరూ చెప్పారు పరిపూర్ణం ఒకటి ఎరుక ఒకటి। సమస్య అంతా దేనికుంది? పరిపూర్ణానికి ఉందా ఎరుక్కుందా? ఎరుకకే ఉంది। ఇప్పుడే ఒక ఉదాహరణ కూడా చెప్పారు నాయుడు గారు, పరిపూర్ణం పోచి చెప్పండి పరిపూర్ణం పోచి చెప్పండి అంటే మైకు పట్టుకుని ఇంకా కదలకుండా వస్తాను। ఇది జనకుడిని అష్టావక్ర మహర్షి గుర్రము దాని మీద నిలబెట్టినట్టు నిలబెట్టాలని వాడు శిష్యుడిని, అంతే ఇంక బోధ ఏమీ లేదు అక్కడ। అందుకనే మన బోధను ఇది శిఖరాగ్రమైనటువంటి బోధ। మన గురు పరంపరలో ఉన్న గొప్పతనం వల్ల దక్షిణామూర్తి దగ్గర నుంచి నేటి వరకు ఈరోజు మన యాండ్ర వెంకటేశ్వరరావు గారి గృహం వరకు, వారి పిల్లల వరకు, నా వరకు, మీ వరకు, అందరి వరకు ఎంత గొప్ప బోధ వచ్చి చేరిందంటే అది గురువుల త్యాగ గుణం వల్ల వచ్చింది, నిస్వార్థమైనటువంటి సేవా తత్పరత్వం వల్ల వచ్చింది, గురు శుశ్రూష విధానం వల్ల వచ్చింది, అభిమానాన్ని వినడం వల్ల వచ్చింది। మగదాయరమ్మ గారు ప్రథమోపన్యాసంలో చెప్పింది అదే। ఇక్కడ కీర్తి ప్రతిష్టల కోసం ఎవరు తిరిగే వాళ్ళు లేరు, ధనాపేక్షతో ఉన్నవాళ్ళు లేరు, లేదా నేను పెద్ద గురువుని అనిపించుకోవాలనుకున్న వాళ్ళు ఎవరూ లేరు। అందరూ త్యాగ గుణంతో ఈ శివరామ దీక్షిత జెండాను పడిపోకుండా మోసే బాధ్యతను ఎత్తుకున్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు। జయ జయ సద్గురు స్వాముల వారికి। ఎందుకంటే అందరిలాగే మనం కూడా ఈ ప్రపంచంలో ఉన్న ఈ మాయామోహిత పూరితమైనటువంటి ఈ ఆకర్షణలో పడిపోయి ఉంటే ఆ ఆకర్షణలే సత్యమని నమ్మితే అదే ఎరుకని నమ్మడం। ఒక ఆయన ఓ చిన్న కారు కొన్నాడు అనుకో, ఇంకో పెద్ద కారు కొనాలనుకుంటాడు, లేదా ఓ తులం బంగారం కొన్నామనుకో 10 తులాల బంగారం కొనాలనుకుంటారు, 1 ఎకరం సంపాదించే 10 ఎకరాలు సంపాదించాలనుకుంటారు। అంటే అదంతా బాహ్యమైన జంజాటంలో పడిపోతూ ఉంటారు। కానీ ఎవరైతే సద్గురువుని చేరి ఈ అష్టవిధ గురువుల్లో దేశికేంద్ర ప్రభు స్వామిని చేరి ఎవరైతే ఈ జనన మరణ భ్రాంతి రాహిత్యం కోసం ప్రాకులాడతారో వారు మరలా గురుస్వరూపాన్ని ధరించి ఇదిగో మనందరం ఏదో శిష్యులుగా మారి మళ్ళీ శిష్యుడిగా ఉన్నది ఎవరు? మనమే। గురువుగా మారామని అంటున్నది ఎవరు? మనమే। కానీ గురువు శిష్యుడని రెండు ఉన్నాయా? ద్వైత భావం ఉందా? ఉన్నది ఒకటే ఉందా? ఆ ఉన్న ఒక్కదాన్ని కూడా తీసివేశారు మన శివరామ దీక్షితుల వారు। అదే మన బోధలో ఉన్నటువంటి మర్మం। దీన్ని అనేక రకాలుగా చెప్పుకోవచ్చు। అందువల్ల శివరామ దీక్షిత సాంప్రదాయంలోకి రావడం అంటే అదేమి సామాన్యమైన విషయం కాదు। అందుకనే పూర్ణ బోధ కొరకు పురుషుండు బహుజన్మ పుణ్యవశమున పుట్టవలియు అట్లా కాని ఎడల అతి కష్ట సాధ్యం అని చెప్పారు। అంటే కోటాను కోట్ల మంది ఈ ప్రపంచంలో ఉంటే ఇదిగో ఏ కొద్ది మందికో ఈ పరిపూర్ణ బోధ దక్కింది। ఇంత గొప్ప బోధలో ఉన్న మనం చాలా ధన్యులం। అందువల్ల గురు శుశ్రూష విధానాన్ని బాగా చేయాలి। మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి యాండ్ర వెంకటేశ్వరరావు వారి భక్త బృందానికి, వారి కుటుంబ సభ్యులకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు పెద్దలు చెప్పిన విషయమే మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం మీదే విచారణ చెయ్యాలి। అందుకనే మన పెద్దలు మనకి 4 రకాలుగా ఇచ్చారు। ఎందుకంటే ఒకేసారి నువ్వు ఆ పై మెట్టును అందుకోగలవు అందుకోలేవు అని నాన్న జాగ్రత్తగా ఒక్కో మెట్టు ఎక్కువ। సాంఖ్య విచారణ, తారకం, అమనస్కం, మధ్యలో మరలా మహావాక్యాల్ని తెలుసుకోవాలి, దాన్ని నిరసించాలి। మహావాక్యాలు తెలియకుండా మహావాక్యాలని నిరసించగలమా? అందువల్ల అన్ని స్థాయిల్లోనూ మనకు అన్ని రకాలుగాను బోధ అందించారు మన గురువులు। అటువంటి గురువులు మనకు దొరకడం మన అదృష్టం। అందువల్ల
విచారస్య ఫలం అన్యదా బ్రహ్మకారణం. అందువల్ల మనం చక్కగా విచారణ చేయాలి. ద్వాదశి షోడశుల్ని విచారణ చేయాలి. ఎందుకంటే మనది శివరామ దీక్షిత సాంప్రదాయం అని చెప్తున్నప్పుడు ద్వాదశి షోడశుల మీద విచారణ చేసి ఏది ఎలా లేకపోతుంది అన్న దాని మీద విచారణ చేస్తే మూలం లేని ఈ గుర్తెరిగే శరీరానికి మూలం లేదన్న విషయం అప్పుడు తెలియబడుతుంది. ఇదేదో 1 రోజు 2 రోజులు 10 నిమిషాలు పావుగంట చెప్పుకుంటే కుదిరేది కాదు. అందుకనే 12 సంవత్సరాలు గురుసేవ చేయండి అంటే 12 సంవత్సరాలు భౌతికమైన గురుసేవ కాదు, నీలో నిన్ను విచారించుకోవాలి. ఇప్పుడే కదా స్వామి చెప్పారు, రోజుకు 3000 సార్లు అని 3000 సార్లు అని మంత్రం లాగంటే ప్రయోజనం ఏముండదు, దాన్ని విచారణ చేస్తేనే ప్రయోజనం. అందువల్ల ఇటువంటి గొప్ప అవకాశాన్ని నాకు కలుగజేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైనా తప్పు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, ఏదైనా తప్పులు మాట్లాడితే మీ అందరికీ నన్ను శిష్యుడిగా భావించి నా తప్పుల్ని క్షమించాలని మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, జయ జయ సద్గురు స్వాముల వారికి.